వచ్చే రా, వచ్చేరా బాబు. మన రోహన్ గడ్రా ప్రతాప్. ప్రతాప్, ఏ ప్రతాప్, ప్రతాప్, ప్రతాపు, నాన్న ప్రతాపు, ప్రతాప్ వచ్చాడు. లైక్ ఇది కూడా నేనే ఇమాజిన్ చేసుకుంటున్నాను. ప్రతాప్, 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 Lincoln. రోజుల్లో లవ్ లెటర్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశాను. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, కోపం వస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేను. నోట్: దశావతారం గారు చాలా మంచివారు. ఎవరు? 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 సర్లే, వస్తుంది కానీ మళ్ళీ ఎవడరా? నువ్వా? ఏంట్రా రాత్రిపూట ఆటలాడుతున్నావు? నా పెరిగితనాన్ని పరీక్షించడానికి ఇదా సమయం? అర్ధరాత్రి 10:30కి ఆఫీస్ నుంచి లేటుగా వస్తూ కామెడీ చేస్తున్నానా నీతో? అది కాదు, నాకు ఇంతకు ముందు ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది, అందుకు అడుగుతున్నా. అదే పనిలో ఉన్నట్టున్నావు. తగ్గదు, వీడికి తగ్గదు. వినపడుతుందిరా? అనుకునే స్వాతంత్రం కూడా మాకు లేదా? అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశాను. ఒకసారి సర్లే కానీ ఆఫీస్ నుంచి లేట్ ఎందుకు అయింది? బాస్ చాలా హెవీ వర్క్ ఇచ్చాడ్రా, సో లేట్ అయిపోయింది. పొద్దున హెవీ ట్రాఫిక్, మళ్ళీ ఈవినింగ్ కూడా ఆ ట్రాఫిక్లోనే బాస్ ఇచ్చిన వర్క్ చేస్తుంటే అబ్బా భలే చిరాకేసింది. ఏంటి రూమ్ కండిషన్ మళ్ళీ మారింది? మారడమా? ఆ హౌస్ ఓనర్ ఇల్లు రెంట్ తక్కువకి ఇస్తున్నాడు కదా అని చెప్పి కొన్ని కండిషన్స్ ఒప్పుకుంటే ఆ వస్తువులన్నీ తీసుకురావటం, రూమ్ మొత్తం ఆ వస్తువులతో నింపేయటం. అదేంటండి అని అడిగితే బాబు మీరే అర్థం చేసుకోవాలి అని డైలాగులు చెప్పటం. పిచ్చకపోతుంది. మరీ అంత తిట్టుకోకరా, మనకున్న నెసెసిటీస్కి
కండిషన్స్కి డిస్టెన్స్కి ఈ రూమే కరెక్ట్గా ఉంటుంది. పైగా మనకి బెనిఫిట్స్ కూడా, ఈ హోమ్ థియేటరు, ఎక్సర్సైజ్ మిషను, పరుపులు ఇలా. అయినా తీసేస్తా అన్నాడు కదా. అది సర్లే కానీ ఆకలేస్తుంది, నీకోసమే వెయిటింగ్. దయ్యంలో. దయ్యం అంటే గుర్తొచ్చింది, సర్లే పద ముందెళ్దాం. ఏంట్రా? చెప్పరా చెప్పరా. ప్రతిదీ తొందరే. మళ్ళీ ఏదైనా చెప్తే దాని గురించి గంటల తరబడి ఆలోచించడం, ఆ సిచ్యువేషన్లో నువ్వే ఉన్నట్టు ఫీల్ అవడం, మళ్ళీ దాన్ని రియాలిటీ చేయడం. అదేం కాదులేరా. ఏది కాదురా? ఏది కాదు? బయటకు వచ్చి జనాలతో కలు, ఓల్డ్ విషయాలు తెలుస్తాయి. ఇదంతా కాదులేరా, పద తొందరగా బయటికి వెళ్దాం. మళ్ళీ హోటల్స్ మూసేసే టైం అయింది. హోటల్స్ మూసేస్తారా? అదేంటి, నేను డామినోస్ కేఎఫ్సీనో అనుకుంటే. అంత డబ్బులు ఉన్నాయనా? నేను సగం నువ్వు సగం. సర్లే కిందకి వెళ్తున్నాం, తొందరరా. ట్యూషన్ల పేరుతో సావు కొడుతున్నారా. అయినా అర్ధరాత్రి దాకా ట్యూషన్లు ఏంట్రా బాబు. మళ్ళీ అంకుల్ దానికోసం సెక్యూరిటీ. రే ట్యూషన్స్ ఏంది, అంకుల్ సెక్యూరిటీ లేంది, ఏం మాట్లాడుతున్నావురా? ఏంది ఇదంతా? నీకు చెప్పలేదు కదూ. అదేరా, పైన హౌస్ ఓనర్ మన ఆంటీ రూమ్ సర్దిస్తే వాళ్ళకి అది చెప్పారు. దా. ఆంటీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదే. నేను చూసాగా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయి. ఆంటీ బిగినింగ్లోనే చెప్పారా మీ అంకుల్ చెల్లి కోసం తెగ కష్టపడుతున్నారని. అది నీకురా. బాధపడకరా, ఆంటీ నిన్ను కూడా గెలిపింది మీ తమ్ముడు ఏడమ్మా అని. నేను చెప్పాను, వాడు నా తమ్ముడు కాదండి, నా ఫ్రెండ్ అండి అని. ఆంటీ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మా అబ్బాయిలాగా ఉన్నారమ్మా అని చెప్పారు. ఏంటో, అయినా ఇంటర్ అని కూడా వదలవరా, కక్కుర్తి ఎదవా. బాబోయ్, నేను అసలు అలా అనలేదురా, మీద మొహోడా. సర్లే బైక్ తీ వెళ్దాం. రే ఆగరా. దా బైక్ తీ వెళ్దాం. బైక్లో అంత పెట్రోల్ లేదు, టైర్లు కూడా ముగ్గురు మోసే శక్తి లేదు. బండిలో ముగ్గురు మోసే శక్తి లేదా? ముగ్గురు మోసే శక్తి లేదా? గాలి లేదని చెప్పొచ్చుకో, గాలి లేదని చెప్పొచ్చు. ఇష్టం వచ్చిన బాగా గాలి లేదని చెప్పచ్చు కదరా. మరి ఇప్పుడు రెస్టారెంట్స్ ఎలా? గట్టిగా నోరు మూసుకో. ఈ టైంలో రెస్టారెంట్లు ఓపెన్ చేయరు, క్లోజ్ చేస్తారు. ఓ మై గాడ్. మరి ఇప్పుడు అక్కడికి? నాకు తెలిసి మన వీచ్ చివర్లో దోశ క్యాంప్ ఉండాలి, అక్కడికి వెళ్ళి తినేద్దాం. పద. ఆఫీస్లో జరిగిన విషయం చెప్పలేదు కదా. ఒక ఇష్యూ ఆఫీస్లో భలే హల్చల్ చేస్తుంది, అది అందరినీ భలే ప్యానిక్కి గురి చేస్తుంది. ఏంటి ఏంటి ఆఫీస్ ఏంటి, హల్చల్ ఏంటి, ఇష్యూ ఏంటి? ఇష్యూ అంటే గుర్తొచ్చింది, ఇందాక రూమ్ లో ఏదో దయ్యం గురించి కూర్చేమన్నా. అదేరా ఆ విషయమే, ఆఫీస్లో అదో పెద్ద సెన్సేషన్ అయిపోయింది. సెన్సేషనా? తొందరగా చెప్పరా, చచ్చేటట్టున్నా. అది అదో దయ్యం గురించిరా. ఓబోయ్, దయ్యం గురించా? రే ముందు ఆ ఫీలింగ్ వదులు. ఇంత రాత్రి ప్రతిదానికి భయపడకరా, పదా. భయం అని కాదులే, కానీ ఎవరికి భయం, ఎవరికి భయం, దేనికి భయం? సరే విను, మా ఆఫీస్లో రాజు అని ఒకడు ఉన్నాడు రా. వాడు భలే సిన్సియర్, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉంటాడు. వాడు ఒకరోజు మా ఆఫీస్ బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాడైతేను రిపేర్ చేయడానికి పైకి వెళ్ళాడు. అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రీప్లేస్ చేసేటప్పుడు ఆ ఎగ్జాస్ట్ హోల్లో నుంచి ఒక అమ్మాయి వాడినే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరబ్బా మనల్ని చూస్తున్నారు అనుకుని ఆ ఫ్యాన్ తీయడానికి కింద కొంగాడు. అప్పుడు అర్థమైంది అడిగి, వాడున్నది సెకండ్ ఫ్లోర్, ఆ వెనకంతా ఎంటీనెస్ విత్ టెరబుల్ ట్రీస్. ఇంకంతే, ఆ ఫ్యాన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా 3 days అవుతుంది. ఇంకడి గుండె చేతి వెళ్ళంతా ఉండిదిగా. బాబోయ్, ఆడింకెందుకు వస్తాడు? ఆడికి రాడు ఆఫీస్ ఫిక్స్. దయ్యాలేంట్రా బాబు. నా తెల్లేదు వైబ్రేట్ అవుతున్నట్టుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సిగ్నల్స్ అందట్లా.
హలో, రోహన్, ఇప్పుడు వస్తున్నావా? డిన్నర్కి వెళ్తున్నాము. రూమ్ దగ్గరికి వచ్చే. వచ్చే వచ్చే. మన రోహన్ గారు. ప్రతాప్ 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 వచ్చాడా? లెక్క ఇది కూడా నేనే ఇమాజిన్ చేసుకుంటున్నాను. ప్రతాప్ ప్రతాప్ ఎక్కడికి వెళ్ళావురా? భయంతో చచ్చ. వెళ్ళేటప్పుడు చెప్పలొచ్చుగా. చూడు, చేతులు ఇంకా తగ్గలేదు. భయపడకరా. పక్క స్ట్రీట్లో ఏటీఎంకి డబ్బుల కోసమని వెళ్ళాను. వ్యాలెట్ పెట్టుకుని పట్టించుకోలేదు. అదే నీ భాషలో పర్సు. అప్పుడేం పిలిస్తే వినిపించుకోలేదు, ఇప్పుడేం వణుకుతున్నావు. చెయ్. సెల్లోనేమో బ్యాలెన్స్ లేదు, పక్కన చూస్తే నువ్వు లేవు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళరా. గుండె ఆగినంత పని అయింది. మళ్ళీ నేటి ఫుట్ ఒకటి. పక్కనే కదా అని వెళ్ళా. అయినా నాకేం తెలుసు నువ్వు ఇలా కంగారుతో తడుస్తావని. అయినా అన్నావుగా ఎవరికి భయం అని. ఏదో ఫ్లోలో ఉన్నారు ఎవరిలాగా బోల్డ్ అన్ని శబ్దాలు చేస్తాం. ప్రతిదీ పట్టించుకుంటావా? అటేదో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయిరా. మొత్తం తేడాగా ఉన్నాయి. అయినా రాత్రులు ఇలాంటి సౌండ్లు కాక కోకిళ్ళు వచ్చి కుహు కుహు అంటాయా? ఇలాగే ఉంటాయి. సరే పదా, రూట్ మార్చెట్ నుంచి వెళ్దాం. ఈ టైంలో టిఫిన్ అయిపోయింది అనుకో, రాత్రి అంతా ఆకలితోనే చావాలి. రూట్ మార్చేద్దాం. ఇక్కడే ఉండాలిరా దోశల బండి. మూసేశాడు. మరెలా? సర్లే, నువ్వు ఇక్కడే ఉండు. దగ్గరలోనే షాప్ ఉంది. నేను బిస్కెట్లు చిప్స్ తీసుకొస్తా. నేను కూడా వస్తాను రా. వద్దురా బాబు, నువ్వు వస్తే మళ్ళీ అదో సోది. ఏదో ఒకటి చెప్పురా అంటా ఉంటావు. అదో పెద్ద బాధ అయిపోయింది నీతో. ఇక్కడే ఉండు. రే తొందరరా, రారా బాబు, నీకోసం వెయిటింగ్. ఇక్కడ ఒక్కడే రారా. ఇంకో దెయ్యం కథ ఉంది, ఈ వాక్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. మళ్ళీ ఇంకో దయ్యం కదా? వద్దురా బాబు, ఈ రాత్రిపూట ఇవన్నీ వద్దంటే వద్దు. కదవా రద్దాన్ని భయపడకరా, ఏమన్నా కదా. సరే పదా. ఇక్కడ దాకా నడిచాం. చెప్పు. ఇప్పటికి మా ఆఫీస్లో 10 మంది వాచ్మెన్లు మారారు. వాళ్ళల్లో ఒకడికి ఆఫీస్ దగ్గర ఏదో శబ్దమైనట్టు అనిపించింది. వాడు చిన్నగా ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ వాడికి స్పష్టంగా ఒక ఆకారం కనిపించింది. వాడు చూసి కూడా చూడనట్టు ఇంకో పక్క తిరిగాడు. అటు తిరిగి ఇటు తిరిగేటప్పటికి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నీకు దయ్యం పట్టేసింది, నాకు అర్థమైపోయింది బాబు. నేనే ఆగరా, ఆగు బాబోయ్. దయ్యం నాకు పట్టినా పర్లేదు, ఎలాగైనా బతికేయచ్చు. నీకు కానీ పట్టిందనుకో, నాకు రాత్రి అంతా జాగారమే. నేను ఆగను. నేనేలే ఆగరా. నేను ఆగను. ఇంకా దయ్యం గురించి చెప్పనులేరా బాబు, ఆగు. వీటిని పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు. దాని ప్రకారం అయితే అవి మనుషులకు ఆవహిస్తే గానీ ఇలా ఆకారాలు అలా కనపడం. ఈ టైంలో మెసేజ్ ఎవర్రా? వాడే అయ్యి ఉంటాడులే. రోహన్ గడు చేసి ఉంటాడు. ఆడే మెసేజ్ చేసి ఉంటాడు. ఈ టైంలో వాడు మెసేజ్ ఈ టైంలో ఎందుకు చేశాడ్రా? సెల్లివు జేబులో ఉందారా? ఏం చెప్తాం ఇప్పుడు? బాధ చెయ్యి, బాధకం ఎదరా. నడు. అవును, ఇందాక సెల్ పట్టుకొని సిగ్నల్స్ లేవని పక్కకి వెళ్ళావు. ఎవరితో మాట్లాడడం చూడలేదే?
అదే ఇందాక నువ్వు ఏటీఎం వెళ్ళావు కదా, అప్పుడు మాట్లాడాడు. ప్రతిదీ అనుమానమే నీకు. పదా అన్నట్లు ఆ దయ్యం ఏ డ్రెస్ వేసిందంటావు? వైట్ సారీ వేసిందా లేక ఇంకేమన్నా వేసిందా? కనుక్కున్నావా? ఇంగ్లీష్ వాళ్ళు అయితే వైట్ ఫ్రాకు, మనోళ్ళు అయితే వైట్ శారీ కట్టుకుంటారు. అవసరమా నీకు? ఏదో తెలుసుకోవాలని అడుగుతున్నాం. దానికి కూడా ఒక నిమిషం ఫోన్ వస్తుంది. ఓకే సరే, పైకి వెళ్తాను, వచ్చాయి. సరే నువ్వు పెట్టే, నేను తర్వాత మాట్లాడతా. రోహన్ రే ఆడి కోసం చూస్తున్నా, వస్తానన్నాడు. చూస్తానా? ఏ సెల్ది దేనికి? అనుమానం అనేవేట? అనుమానమా? చూపిస్తాను చూపిస్తాను చూపిస్తాను. చూడు మెసేజ్ చూపిస్తాను. చూడు చూడు మెసేజ్ చూడు చూడు మెసేజ్, ఇదిగో మెసేజ్. సర్వీస్ మెసేజా? ఫోన్ చేస్తాను. రోహన్ గా ఎక్కడ ఉన్నారా? తొందరరా, నన్ను తెగేసుకేస్తున్నాడు. ఎక్కడికి వచ్చేది? నిద్రపోతున్నాడు, ఒకడు మార్చి ఒకడు కాల్ చేస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటారు? అదేంట్రా, ఇందాక కాల్ చేసావు కదా. నువ్వు పడుకొని ఉండవు అని కట్ చేశాను. ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? అసలేమైందిరా చెప్పు. నేను తర్వాత కాల్ చేస్తాను, పెట్టి. షాక్ అయ్యావా? ఇందా నేను మాట్లాడింది రోహన్ గారితోనే. నువ్వు అసలు ఖాళీ చేయలేదని చెప్పి. లేదురా, నేను కాల్ చేసిన ఫీల్ కూడా ఉంది. అంటే ఇప్పుడు అదంతా అబద్ధం అనుకుంటున్నావా? ఇదో ఫోబియా అనుకుంటురా. నువ్వు ఆలోచించింది జరిగింది కలిపి అదే రియాలిటీ అనుకుంటావు. నీకెలా తెలుసు? నెట్లో ఆర్టికల్ చదివాలి. నేను యాక్సెప్ట్ చేయను. నేను ప్రూవ్ చేస్తాను ఇదంతా నీ ఇమాజినేషన్. నువ్వు వాడితో మాట్లాడావు కానీ వాడు నీతో మాట్లాడింది నీకు గుర్తుందా? లేదు. మోరోవర్ నువ్వే చెప్పావు నీ మొబైల్లో బ్యాలెన్స్ లేదని ఇందాక. అలాగే వాడి మెసేజ్ వచ్చిందని నువ్వు ఫీల్ అయ్యావు కానీ ఆ మెసేజ్ నువ్వు చదవలేదు కదా. అవును. సో ఇట్స్ ప్రూవ్డ్. అంతా నువ్వే ఇమాజిన్ చేసుకుంటున్నావు. వాడు కాల్ చేయలేదు, నువ్వు మాట్లాడలేదు. సర్లే, ఆరేసిన బట్టలు తెచ్చుకుంటాను, ఈ లోపెళ్ళి ఆ తలుపు తీపో. ఎక్కువ ఆలోచించకరా. ఇమాజిన్ చేసుకున్నానని అంటున్నాడు. అసలు ఏం జరిగింది? బయటికి వచ్చాం, వాడు నాకు దయ్యం కాదని చెప్పాడు. ఆ తర్వాత వాడు కాల్ చేశాడు. దాని తర్వాత వాడే దయ్యంలాగా చేసేసరికి నాకు భయం వేసింది. ముందురా చూసి కూడా చూడనట్టు దయ్యం గురించి చెప్పాడు కాబట్టి నేను దయ్యం గురించి కూడా ఇమాజిన్ చేయాలిగా. నా గురించి నా మాట్లాడుకుంది. ఎక్కడుందో తొందరగా ప్రతాప్. ఏంటి? ఆగు ఆగు, ఏమైంది? కంగారు పడుకో. అక్కడ ఏమీ లేదు. దయ్యాలకి హ్యూమన్ ఫార్మ్స్ ఉండవు. ముందు అది నమ్ము, అక్కడ ఏమీ లేదు. ఆగు, నేను చెప్తాను. ఆగు. ఇప్పుడు దాకా ఆఫీస్లో వాళ్ళు జరిగిన కథలు చెప్పారు. నేను అవి నీకు చెప్పాను కాబట్టి వాళ్ళు ఊహించుకుంటున్నావు. అంతేగాని అక్కడ ఏమీ లేదు. రా, కావాలంటే వెళ్ళి చూద్దాం రా. ఏంట్రా ఈ శబ్దం? ఏంట్రా అది? లైట్ లేదే, ఆపలేదురా. దాని కొట్టుకుంటుంది.
భయపడకురా, భయపడకు. రే అయ్యో కొట్టుకుంటుందిరా, భయం వేస్తుందిరా. అరే దాని అదే కొట్టుకుంటుంది. వచ్చారా బాబు, బయటికి వచ్చారా, నా మాటని వచ్చారా. భయపడకురా. రారా వెళ్ళిపోతాం, రారా ఇక్కడ మనం ఉండొద్దు. కంగారు పడుకురా, భయపడకు, భయపడకు. దెయ్యాలకు హ్యూమన్ ఫార్మ్స్ ఉండవు, వీటిని పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు. అయినా నేను రాను. ఇందాక ఇమాజినేషన్, ఇది రియాలిటీ. కావాలంటే చూడు, ఏ హ్యూమన్ ఫార్మ్స్ ఉండవు. ఇంకెక్కడ వద్దు, వెళ్ళిపోదాం. సంతోషం, ఇంకా మనకి బట్టలేదు.